అవ్వ తాతలిద్దరూ ఊకే తిట్టుకుంటుండే. కానీ పొలం దిక్కుపోయిన తాత కొద్దిగా ఆలస్యమైతే ఏది వారాయే ఇంకా రాకపాయే అని మస్తు గావరయ్యేది. ఇక పండుగో పబ్బం వస్తే పండ్లు దంగయ్యే నీకు అనుకుంటేనే ఏందేందో తినేటి చేసి పెడుతుండే. తినవయ్య తిను అనుకుంటా మస్తుగా తెచ్చి పెడుతుండే. ఇక తాత కూడా బయటకు పోయేస్తే అవ్వ జరంతసేపు కనబడకపోతే మస్తు ఆగమైతుండే. 70-80 ఏళ్ళ వయసులో కూడా ఒకలంటే ఒకరు ప్రాణములుగా ఉన్నది చూసి మస్తు లవ్ బర్డ్స్ ఉన్నారు మీరు అనుకుంటా మేము మస్తు పరస్కం చేస్తుండేది. ఏందో గీ అవ్వతాతలను చూసినాకైతే మా వాళ్ళే యాదకొచ్చి ముచ్చటంతా చెప్తున్న వాళ్ళ. 93 ఏళ్ల ఈ తాత అవ్వకు పుస్తెల తాడు కొనిద్దామని మహారాష్ట్రలో ఉన్న ఛత్రపతి శంభాజీనగర్ కాడున్న ఒక బంగారు దుకాణానికి తీసుకుపోయిండు. ఇక దుకాణపోలు పుస్తెల తాడు బిల్లలు చూయించిరు. ఇవి తీసుకుంటామని చెప్పిర్రు. ఏ 10 పైసలు తెచ్చినావు తాత అని అడిగితే ముసలైన సంచిలో దాచుకున్న పైసలు తీసి లెక్క పెట్టిస్తాడు. అబ్బో పైసలు బాగానే పట్టుకొచ్చిండు తాత అనుకుంటా ఆ పైసలన్నీ లెక్క పెట్టిస్తాడు. ఇక అందులో 2 500 నోట్లు, ఒక 100 రూపాయల నోటు, ఇంకిన్ని 10 రూపాయల నోట్లు ఉన్నాయి. మొత్తం కలిపితే 1120 రూపాయలే ఉన్నాయట. ఇక ఆ పైసలు షాప్ అయినకి ఇస్తే అవ్వో పైసలు బాగానే తెచ్చినావు తాత అనుకుంటా జరంతా మజాకు చేసిండు. మరి పైసలు జాలయి కదా అంటే అయ్యో సేటు పైసలు జాలయి అనుకుంటా రైకల పెట్టుకున్న పరసు తీసి అందులోకెళ్ళి ఇంకిని చిల్లర పైసలు లెక్క పెడుతున్నది అవ్వ. ఆగు ఒట్టిగానే అన్నా అని ఇగో ఈ నోటు కూడా నువ్వే ఉంచుకో, ఇది కూడా నీకే, ఇది కూడా నీకే అని వాళ్ళ పైసలు వాళ్ళకే వాపస్ ఇచ్చి ఇగో ఈ గొలుసుకొక్క 10 రూపాయలు, ఈ పుస్తెలకొక్క 10 రూపాయలు అనుకుంటా 20 రూపాయలే తీసుకున్నాడు షాప్ ఓనరు. తాత ఇవి అవచేతికి అని తాతతోటి అవ్వకు 2 గిఫ్టులు లెక్కనే ఇప్పించిండు. ఇక షాప్ ఓనరు వాళ్లకు 20 రూపాయలకి 2 ఇచ్చే వరకు ఇద్దరు కళ్ళు షెమ్మగా వెళ్ళిపోయినాయి. ఆ పెద్ద మనిషి అట్లా షాప్కి వచ్చి 1100 రూపాయలతోటి అవ్వకు పుస్తెల తాడు కొనియాలని అవ్వ మీద ఉన్న ప్రేమను చూసిన షాప్ ఓనర్కు గుండెల కలుక్కు అన్నట్టు అయిపోయిందట. పైసలు తక్కువ ఉన్నాయని తాతను అవ్వను చిన్నవచ్చొద్దని వాళ్ళ తాను 20 రూపాయలు తీసుకొని పుస్తెల తాడి ఇచ్చిండు. ఇక వాళ్ళు కూడా చల్లగా బతుకు బిడ్డ అని దేవనార్తి పెట్టిర్రు, కళ్ళల్లో నీళ్లు తీసుకుంటారు. ఇక షాపోళ్ళు ఈ వీడియోని ఇంటర్నెట్లో పెడితే అవతాతల ప్రేమ చూసిన నెటిజన్లు ఫిదా అయిపోతుర్రు. వీడియో చూస్తుంటే ఏదో తెలియని సంబరం అవుతున్నది అనుకుంటా కామెంట్లు చేయబట్టి.